ఎవడరాడు కెమెరా పెట్టండి. సో ఈ రోజు జనరేషన్కి మీ జనరేషన్కి వాట్ గ్యాప్ డూ యూ ఫైండ్? ప్రస్తుతం ఇండియా ఈజ్ షైనింగ్, ఇండియా ఈజ్ ఫ్లరిషింగ్ బికాస్ ఆఫ్ ద న్యూ జనరేషన్. సో ఇప్పటి జనరేషనే మా జనరేషన్ కంటే బెటర్. కానీ మీ టైంలో కాంప్రమైజెస్ 20 ఏళ్ల పాటు వెనక్కి తిరిగి చూడలేదు. సో అటు నటన, ఇటు చార్టెడ్ అకౌంటెన్సీ, ఇటు ఇది, సో ఇన్ని మీరు ఎలా బ్యాలెన్స్ చేసుకోగలిగారు అసలు? ఎగ్జాక్ట్లీ దట్ హస్ హ్యాపెండ్. ఈ రోజు వరకు సినిమా, టీవీ, రేడియో, స్టేజ్ 4 మాధ్యంతో సంబంధం ఉన్న అతి కొద్ది మంది నటుల్లో నేను ఒకడు. అందరూ చూసేది ఒకవైపు అయితే మీలో ఒక ఆధ్యాత్మికత కూడా దాగి ఉంది. ప్రతి సినిమాలో జోకులు వేసేవాళ్ళు, పత్రికలు పిచ్చి పిచ్చి కార్టూన్ వేసేవాళ్ళు. ఒక పత్రికా విలేకరు నన్ను అడిగాడు, అంత పెద్ద సినిమా ఇండస్ట్రీని వదిలేసి ఇంత చిన్న టీవీ ఇండస్ట్రీకి మీరు ఎందుకు వచ్చారు అన్నాడు. నేను చెప్పిన సమాధానం ఏంటంటే, ఓ పెద్ద దేశంలో సైనికుడిగా బతికే బదులు ఓ చిన్న రాష్ట్రానికి సైన్యాధ్యక్షుడిగా బతకాలన్న. 90% ఆఫ్ ద లైఫ్ ఈజ్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ స్టోరీ. సో లైఫ్ టీచర్స్. మీ దారి కొత్త దారి అయితే రేపు అదే రహదారి. డూ సంథింగ్ డిఫరెంట్ ఇన్ ద లైఫ్.